అట్టనే సార్ అట్టనే. ఓం నం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముదతే నమః యాత ఇషు శివతమా శివం బభూవతే ధనుః శివాసరవ్యాయాతవతయా నో రుద్రమృణయా శ్రీరుద్రాయ నమః. చంద్రయ్య గారు, స్వామి 7వ రోజున అస్థికలు తీసుకుని వెళ్లి గోదావరిలో కల్పించండి, మర్చిపోకండి. అలాగే పంతులు గారు. అమ్మా, సోమరాజు గారికి ఇష్టమైన పదార్థాలన్నీ పెట్టారు కదా, ఆయన ఈ 11 రోజులు ఇక్కడే ఉండి అన్నీ చూస్తూ ఉంటారు. యాతే రుద్ర శివా తనోరఘోరా పాపకాసిని తయానస్తను వాసంతమయా గిరిసంతాభిచాకసే యామిషం గిరిసంతహస్తే బిభర్షస్తవే శివాంగిరిత్రతాంగురమాహికంసే. పర్వాలేదు బాబు, అది కూడా ఇలా పెట్టండి. పురుషం జగతో శివేన వచసా త్వా గిరిశాచ్చావధామసి అభ్యవోచదభ్యభక్త ప్రథమో దేవ్యౌభిషకో. అమ్మా, కార్యక్రమం అది చక్కగా పూర్తయింది. చంద్రయ్య గారు, అయ్యా 11వ రోజుకి కావాల్సిన సామాన్లు అవి నేను లిస్టు పంపిస్తాను. అలాగేనండి. యుఎస్ నుంచి ఎప్పుడు చర్చనా? తెలిసి వెంటనే బయలుదేరాను, కానీ ఫ్లైట్ లేట్ అయిపోయింది. చిన్న రేయ్, బాధపడకరా, అందరం పోవాల్సిన వాళ్ళమే. కాకపోతే రాజుగాడు మాకన్నా ముందెళ్ళిపోయాడు. జానకి, ఏడవకమ్మా. వాడెప్పుడు మీ అందరి గురించే చెప్పేవాడు. మీ అందరినీ ఇలా చూస్తుంటే ఆయన్ని చూసినట్టే ఉంది. మీరంతా సంతోషంగా ఉంటే మేము వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు నీ పిల్లలంతా సంతోషంగా ఉన్నారా అని చెప్తాం. ఏయ్, ఏంద్రా పాగలగాని లెక్క డోర్లని తీస్తున్నావు? నమస్తే మామా. గది నమస్తే. ఏమైందిరా? గది డోర్లు అదే లోపల ఉన్న గాలి బయట ఓనికి. గదిగా సార్, దారి మధ్యలో. నీకెందుకు వెళ్ళు. దారి మధ్యలో ఏమైందిరా? ఆ దారి మధ్యలో ఒకటే సిగరెట్ మొత్తం కంపు కంపు చేసిండు. గట్లనా? ఇదేనా వెళ్ళు. మంచి ఓడిపోయిన పార్టీ ఆఫీస్ లెక్కుంది. గాయనే మా మామ. అరే బాగా ఎంగున్నాడు. స్వైన్ ఫ్లూనా? ఆహా, గది చిన్నప్పుడు ఫోటోరా. ఏంది మంచుకున్నారా? నమస్తే. ఈ వాటర్ కరెంటు అంత కరెక్ట్ దవాకాలన్నీ దగ్గర ఉండే, లేకపోతే వెళ్దాంపా. ఫ్యూచర్ పొలిటీషియన్ మామా. అవన్నీ తర్వాత, ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా? ఓకే ఓకే, జాగ్రత్త. కాళ్ళు గడుకెళ్ళి వీడికేంటి, నేను కనిపిస్తున్నానా? చెంబు. ఏంటి పోయింది? అవునరా, నా పరువు తీయకుండా దండం పెట్టుకో. రే, పెట్టిన తిప్ప. బాగున్నారా? మంచిగానే ఉన్నది. ఏమండి, వెళ్దామా? అలాగే వస్తామండి. ఇటు కూర్చోరా. ఖాళీగా లేదుగా. ఏందిరా? అంటే క్లీన్గా లేదుగా. మామా 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 ఏందిరా ఎన్నే ఉంటే? అదే ఈయనే ఎందుకు నైట్ ఊరికి వెళ్ళిపో. నైట్ ఈయనే ఎందుకు ఊరికి వెళ్ళిపోదామా అని. బావ రేపు రమ్మన్నాడు కదరా. అది అప్పటికి ఇక్కడే మిగతాం. తిని పండుకోపో. అంటే అదొకటే నేను చేసే పనా? సర్లే, భోజనాలు ఎక్కడ? చచ్చిపోకు ఇటంట.
అటన్నావు తెలుసులే. బొక్క తెలుసు. నిన్నెవరికి అప్పు చెప్పాలని చూస్తున్నా. నేను ఆత్మగా మారిన తర్వాత నేనెవరికి కనిపిస్తానులే అనుకున్నాను. నా అదృష్టవశాత్తు ఆ సంతోష్ గాడికి కనిపించాను. వాడి ద్వారా నా చివరి కోరిక తీర్చుకోవడానికి నేను వాడి వెంట పడక తప్పలేదు. ఇంకా భోజనాలు అవ్వలేదనుకుంటా. ఆకలేస్తుందా? ఆ? ఇంకా మిల్లు వాళ్ళు రాలేదు, ఆ, టైం పడుతుందట. మరి అందరూ తినాలి కదా. సర్లే. మర్చిపోయాను, శివాజీ అన్న వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వస్తున్నారట. ఏదో ప్లాన్లో ఉన్నట్టున్నారు. ఆ, వాడి మొహంలే. మా డాడీ. మా మామ చెల్లెలు. నమస్కారం అమ్మా. నమస్కారం. చిన్నమ్మ నా దోస్తు రమేష్. ఈయనే ఉంటాడు తణుకు, పెద్ద కాంట్రాక్టరు. ఎక్కడైనా సరే తన కాళ్ళ కింద భూమిని కొనేయాలంటాడు. మంచిది. అలాగేనమ్మా. పదండి. పద. మా అన్నయ్య గారు అబ్బాయి, వెళ్ళి పలకరించండి. ఉమ్. నమస్కారం అండి. నమస్కారం అండి. కాంట్రాక్ట్లు అవి చేస్తుంటాను. ఓ, మీరు? నేను తను ఇద్దరం హైదరాబాద్లోనే జాబ్ చేస్తాం. అలాగా. నాన్నగారిని మన శివాజీ పెళ్లిలో చూశాను. చాలా సరదైన మనిషి. నానా ఆ, మిల్లు వాళ్ళందరూ వచ్చారు, ఓ, మిమ్మల్ని కలుస్తారంట. ఓకే. సరే ఉంటానండి. నమస్కారం అండి. రాజుగారు ఎప్పుడు ఇల్లు బాగుంటే మనిషి బాగుంటాడు, మనిషి బాగుంటే ఊరు బాగుంటుందనేవారు. ఏ అవసరానికి మమ్మల్ని ఆయన ఇంటి దాకా రానివ్వలేదు. ఇలా ఈ రోజు వస్తుందనుకోలేదు బాబు. మమ్మల్ని కూడా ఆయన బిడ్డలాగే చూసుకున్నారు బాబు. పదండి పదండి, మీరు తిన్నాక వాళ్ళు భోజనాలు తినాలి. పదండి వెళ్తాం బాబు. లోపల పదండి. పదండి, పదండి. భోంచేద్దాం, పదండి. మీ మామగారన్నా ఆయన మిల్లు అన్నా ఈ చుట్టుపక్కల బాగా ఫేమస్. మిల్లు వాల్యూ కూడా 15 కోట్లు పైన ఉంటుంది. సరే, పెద్ద కర్మ రోజు కలుద్దాం. బయలుదేరండి. ఓకే. సంతోషనే నేను మంత్రకరణ శుద్ధి అంతఃకరణ శుద్ధితో తర్వాత బఫర్ బఫర్ సంతోషనే నేను. ఇలా ఎంతసేపు ప్రాక్టీస్ చేసినా నువ్వు రాజకీయ నాయకుడు కాలేదు. అది బతుకున్న చెప్పాలి. సంతోష్ ఓర్ని నా మాట వినరా మనవడా. అమ్మయ్య, హియర్ నో తాత, దిస్ ఇస్ ప్రశాంతత. రేపు హైదరాబాద్ పోగానే ఈ ఆత్మను కనిపించకుండా ఓ మంచి తయారు కట్టించుకోవాలి. పెద్ద లొల్లైపోయింది. ఏంటి ఎక్కడ కూడా పిసికేవులే పేడ. ఐసు బండి వెనకాల పిల్లాన్ని పరిగెత్తించినట్టు ఇల్లంతా పరిగెత్తించావు. ఇప్పుడు నీకేం కావాలి తాత? చిన్న సహాయం చేస్తలే తాత. సగంలో ఉన్న ప్రీస్టికి దండ పెడతా బయటకు బాత్రూంలో కూడా ప్రశాంతత లేదు. అయినా మీ ఆత్మలకే పనులు ఉండవా? చచ్చిపోయిన తర్వాత లిస్ట్ రాసుకుని నా మీద పడతారేంటి? నా సమస్య నాకుంటే. అయితే నీకేం కావాలో చెప్పు, నేను సహాయం చేస్తాను. అది జరిగిందో నువ్వు నాకు సహాయం చేయాలి. బతుకుని నేనేం పీకలేకపోతున్నాను, చచ్చిపోయి నువ్వేం పీకుతావు? భలే గొప్ప ఐడియా ఇస్తాను. చా, నువ్వు ఇచ్చిన ఐడియా నాకు పనికిరాలేదనుకో, నువ్వు ఇక జన్మలో నాకు మళ్ళీ కనిపించొద్దు. మరి సరే, మా అయ్య నీకు తెలుసా? మీ అయ్యే నాకు ఫ్రెండ్. మా అయ్య నేను రాజకీయాల పనికిరానని చెప్పి డిసైడ్ చేసిండు. మా అయ్య చేత అరే నువ్వు తోపురా అని అనిపించాలి. చేస్తావా? మీ అయ్యకి ఏమైనా సమస్యలున్నాయా? గది నేనే కదా. నువ్వు నాకే సమస్య అనుకున్నాను. మీ అయ్యకు కూడా నువ్వే సమస్య అన్నమాట. అది కాకుండా వేరే ఏదైనా సమస్య ఉందా? వేరే ఏదైనా అంటే పోయినసారి మా అయ్య ఎలక్షన్ లో ఓడిపోయిండు. ఉమ్, అందుకని బాగా డబ్బులు అని చెప్పి ఒక ఎన్ఆర్ఐకి టికెట్ ఇస్తుండ్రు. ఆ విషయంలో మా అయ్య బాగా గుస్స అవుతుండు. గదే ఆయన సమస్య. అయితే మీ నాన్నకు ఫోన్ చేయి. ఇప్పుడా? ఇప్పుడు చేస్తే గీడికి వచ్చి మరీ తంటాడు. నువ్వు ముందు ఫోన్ చేసి ఆ ఎన్ఆర్ఐ గాడి చేత మీడియా ముందు ఒక్క తప్పు కూడా లేకుండా వందే మాత్రం మొత్తం పాడించు. మనం గీతిగానే వర్కౌట్ కాలేదనుకో నీకుంటది. అయ్యా నేను. నువ్వెవరో తెలుసు కానీ ఏందో చెప్పు. నీ సీటు వేరేకి ఇచ్చారు కదా, ఆ సీటు నీకు మళ్ళీ రావాలంటే ఆ ఎన్ఆర్ఐ గాడి చేత ఆ మీడియా ముందు వందే మాత్రం పాడిపి. ఇదంతా వేస్ట్ తాత. మా అయ్య నా మాట ఏది లెక్క చేయడు. రాజకీయ నాయకుడు ఈ టైంలో కుక్క ఫోన్ చేసినా సరే మాట్లాడతాడు. ఈ విషయం ఇందాక అంటే కుక్కనా? ఆ విషయం పొద్దునే తెలుస్తుంది. ప్రస్తుతం నువ్వు వెళ్ళి పడుకో. పొద్దు నీ విషయం కూడా తెలుస్తా. బ్రో ఇప్పుడు వినపడుతుందా? హలో
చెప్పురా వినిపిస్తుంది. అమ్మయ్యా ఇక్కడ అది నెట్ సరిగ్గా రావట్లేదు, కొంచెం షేర్ మార్కెట్ చూసి చెప్పు. చూసి చెప్తాను. రేయ్ అవును, ఇంకా వర్ష అలాగే ఉందా? కొంతమంది గురించి తెలిసిందే కదా, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు. మనమే కొంచెం దూరంగా ఉండాలి.